వెల్కమ్ టు వర్షి వ్లాగ్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నాము, వినాయకుడికి ఎలాంటి ప్రసాదాలు చేసి పెట్టాము అని మీ అందరికి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. మా మమ్మీ వాళ్ళు రేపు వినాయక చవితి కదా, పత్రి కోసం తీసుకురావడం కోసం ఇంకా దేవుడికి కావాల్సిన సామాగ్రి అవన్నీ పర్చేస్ చేయడానికి వెళ్తున్నారండి. ఇంకా నీది ఆఫీస్ వర్క్ అయిపోలేదా? మా అక్కది ఇంకా అయిపోయినట్లేదు. చూడండి, బెడ్ మీద పెట్టింది, అన్నీ రెడీ అయ్యి రెడీగా ఉంది. కాకపోతే ఏదో మెయిల్ వచ్చినట్లుంది. మా మమ్మీ అయితే రెడీ అయిపోయి తన కోసం వెయిట్ చేస్తున్నారు. అన్నీ మర్చిపోకుండా తీసుకురండి మమ్మీ. అన్ని కలర్స్ ఉన్నాయి అట్టుందిగా. పోయినసారి కూడా వాటర్లో వేసి పెడితే కలరాలకి ఇలా వడబడుతుంది. లేదు, తీసుకురా ఇవి రెండు. అవే మాకులు మమ్మీ. ఓ, ఈ కలువ పూలు భలే ఉన్నాయి. సరిగ్గా పెట్టి ఫోన్ తీసేసి. ఈ లడ్డు ప్రిపేర్ చేస్తున్నారండి వినాయకుడికి. ఏంటో ఈ సంవత్సరం మా మమ్మీకి లడ్డు పెడతామని చెప్పి అనిపించింది. హ్యాపీ వినాయక చవితి మమ్మీ. ముగ్గు పెడుతున్నావా? గుడ్ మార్నింగ్. ఫైనల్గా ముగ్గుకి ఇలా కలర్స్ వేశారండి మా మమ్మీ. నేను మా అక్క అయితే ఏమీ హెల్ప్ చేయలేదు, ఎందుకంటే మేము డిఫరెంట్గా వేరే వర్క్స్ చేస్తున్నాం ఇంట్లో. ఈరోజు వెదరు చాలా కూల్గా ఉంది, ఎందుకంటే ఇప్పుడే సన్ వస్తున్నారు. నైట్ అంతా వర్షం పడింది కదా, ఇక్కడ కూడా మంచిగా తుడిచేసి ముగ్గు పెట్టేశారు. మా ఇంటి దగ్గర కూడా వినాయకుడిని పెట్టారు. పాటలు వినపడుతున్నాయి, ఇప్పుడే స్టార్ట్ చేసినట్లున్నారు. పూజ అయిపోయాక, మా ఇంట్లో పూజ అయిపోయాక మేము కూడా వెళ్ళి దండం పెట్టుకుంటాము. ఆ వినాయకుడు అక్కడ కనపడుతున్నారు కదండి, పందిర బ్లూ కలర్లో అక్కడ పెట్టారు, ఆ చెట్టు కింద. వినాయక చవితికి మా అక్క పూజిస్తున్నారు, పసుపు కుంకుమ పెట్టి. మంచిది కదా పూజిస్తానని చెప్పి. ఎక్కడుంటారా ఆంటీ మీరు? ఇప్పుడు వెళ్ళిపోతారా ఇంటికి? భలే పట్టించుకుంటుంది, అలవాటేనా? లక్ష్మి అని బట్టి పిలుస్తున్నారు. వినాయకుడిని కూర్చోపెట్టాక మా మమ్మీ వినాయకుడికి గంధం పెట్టుతున్నారు, అలాగే బొట్టు పెడుతున్నారు, అలంకరిస్తున్నారు. మమ్మీ అవి మన చెట్టు పూలు కదా, అవన్నీ మా చెట్టు పూలు గాయ్స్. గన్నేరు పూలు బాగా పూస్తాయి, సో వాటిని మాల కట్టి పెట్టారు. అలాగే మందార పూలు కూడా మా చెట్టుకు పూసేవి. ఇంకా మామిడి తోరణాలు అవన్నీ కట్టేశాము. వినాయకుడు కూడా భలే ఉన్నారు అందంగా, గంధము కుంకుమతో అలంకరిస్తున్నారు. ఉజ్జి వినాయకుడు పత్రిక అంతా పెట్టి అలంకరిస్తున్నారు.
అక్క పూజ స్టార్ట్ చేశారండి. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సుముఖార్చన దంతచో కపిలో గజకర్ణిక లంబోదర్శన వికటో విఘ్నరాజ గణాధిప ధూమకేతః గణాధ్యక్షః పాలచంద్రః గజాననః వక్రతుండ స్ఫూర్పకర్ణో హేరంబాయనః స్కందపూర్వజ షోడశైధాని నమానియ పఠేత్ శృణయాదపి విద్య. పొటాటో ఫ్రై ఇంకా కొంచెం రాగి ఆకులు కూడా పెట్టండి దేవుడి దగ్గర. రాగి ఆకులు వచ్చాయా? పెట్టే ఉన్నాయి రాగాకులు వచ్చినాయి. నేను కూడా హెల్ప్ చేస్తున్నాను మా మమ్మీకి, ఎందుకంటే ఒక్కటి చేయలేదు కదా. మా అక్కేమో పూజ చేస్తున్నారు, తను చదివిన తర్వాత మంత్రాలు నేను కూడా చదువుతాను. ఇంకా లాస్ట్ పప్పూర్ణాలు ఒక్కటి ఉన్నాయి, ఆ పప్పూర్ణాలు కూడా చేసేస్తే ఇంకా వినాయకుడికి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ పెట్టేసినట్లే. నేను కూడా వెళ్ళి మంత్రాలు చదివి దండం పెట్టుకొని పూజ చేసుకుంటాను. నా ల్యాప్టాప్ కూడా తీసుకురామా, వినాయకుడి దగ్గర పెడదాం. ప్రసాదాలు కూడా తీసుకొస్తాను. 10th క్లాస్ బుక్, టెక్స్ట్ బుక్ రా. నా ల్యాప్టాప్ తీసుకొచ్చావా? దేవుడికి 5 నైవేద్యాలు పెడుతున్నానండి. పులిహార, గారెలు, పప్పూర్ణాలు, దేవుడికి ఇష్టమైన వినాయకుడికి ఉండ్రాళ్ళు, అలాగే కుడుములు. 5 ప్రసాదాలు చేశారు మా మమ్మీ. మా అమ్మాయి ల్యాప్టాప్ ప్రసాదాలు పెట్టినారు. గట్టిగా కొట్టి కాపాడు బాబు. అది చుట్టూ, అది వెరీ గుడ్. విజయ్ నువ్వు కొట్టు పోయి. నువ్వు కొట్టు. నువ్వు కొట్టురా, నేను లాస్ట్లో కొడతాను. ఇన్ని ఉన్నాయి కొబ్బరికాయలు. 5 ఉన్నాయి. 5 తీసుకొచ్చారా? అంత ముందు ఉన్నాయి. ఇక నేను వచ్చేటప్పుడు ఒకటి తీసుకొచ్చాను. కొంచెం కొట్టరా నువ్వు కూడా. గణేష్ మహారాజ్ మా విజయ్ తల్లి వచ్చింది. గణేష్ ఓం శ్రీ గం గణ్ గణపతయే నమః. ఓం శ్రీ గం గణపతయే నమః. ఓం శ్రీ గం గణపతయే నమః. ఇక మా అమ్మాయి లాగా దుడ్డు తెచ్చింది. అమ్మాయి నా ప్రత్యేకం విజయుడు. నువ్వు కూడా తీసుకొస్తాయి, నువ్వు కూడా కొట్టు. కొడదాము కానీ అమ్మా, అంతేరా 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 సైడ్కి నుంచో అంతే. నేను కూడా అన్నీ ఇచ్చా, అన్నీ చేశాను. ఇప్పుడే అయిపోయింది పూజ. పూజిద్దాం.
जय बोलो गणेश महाराज की जय। 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 కొంచెం తలుపేసిరా ఒక నిమిషం. ఆత్మ ప్రదర్శన. లైట్ ఆపేసి లైట్ ఆపేకు. దీపాలు ఉన్నాయి కదా. మా మమ్మీ మా డాడీ మా అక్కను ఆశీర్వదిస్తున్నారు. దేవుడి పూజ చేసి అక్షంతలు వేస్తున్నారు. ప్రాప్తిరస్తు, ఆరోగ్యము ఐశ్వర్య సిద్ధి ప్రాప్తిరస్తు, శ్రీరస్తు, శుభమస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యస్తు, ఇష్టాన సిద్ధి ప్రాప్తిరస్తు, మనోవాంఛ సిద్ధిరస్తు. మంచి అభివృద్ధిగా రావాలి మా అమ్మాయి. మంచి బిజినెస్ చేయాలి. ఇంకా భోజనాలు తింటున్నామండి. దేవుడికి చేసిన ప్రసాదాలు అవి పులిహార అన్నీ పెడుతున్నారు. మమ్మీ నాకు కొంచెం పొంగల్ పెట్టాలు. మా డాడీ స్టార్ట్ చేసేసారు. ఏమో ఫొటోస్ చూసుకుంటున్నారు. ఫైనల్గా బాగా జరుపుకున్నామండి పూజ. అందరం కూడా బాగా అలసిపోయాము. మీరందరూ కూడా బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చతుర్థి. బాయ్ బాయ్.